దీపావళి ఎప్పుడు 20 21 ఓ రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. ఏందో అర్థం కాదు. ఒకటే పండుగ 2 రోజులు అవుతుంటుంది. బతుకమ్మ ఒక రోజు అన్నారు, ఇంకో రోజు చేసిరు. ఒక దగ్గర ఓ రోజు చేసిరు, ఒక దగ్గర ఓ రోజు. ఇప్పుడు దీపావళి కూడా అట్లే ఉన్నది. 20 21 మళ్ళీ ఇదో సందిగ్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో మాత్రం 20వ తేదీ అని ఉంది. తెలంగాణ విద్వత్ సభ కూడా అదే రోజు పండగ అని వెల్లడించింది. అందరూ కూడా 20వ తారీఖు అని అనుకుంటున్నారు. మండేనే కదా, సోమవారం అని అనుకుంటున్నారు. కాకపోతే కొంతమంది 21 అని కూడా అనుకుంటున్నారట. దీపావళి ఎప్పుడు క్యాలెండర్లో చూస్తే అమావాస్య అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం దాటాక వచ్చి 21వ తేదీ సాయంత్రం దాకా ఉంటున్నదట. అమావాస్య గడియల్లో కదా ఇది చేసేది. 20వ తేదీ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందట, 21వ తేదీ సాయంత్రం దాకా ఉంటున్నదట. ఇప్పుడు దీపావళి మనం పూజలు ఇవన్నీ నోములు ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటాం? మధ్యాహ్నం తర్వాతనే కదా ఉపవాసం ఉండి ఇదంతా. సో అమావాస్య రాగానే దీపావళి స్టార్ట్ అయిపోతుంది. ఇలా 2 రోజుల్లో వ్యాపించి ఉండడంతో పండగ ఎలా జరుపుకోవాలి అనే దానిపై అందరిలో సందేహం నెలకొన్నది. 2025 సంవత్సరంలో సెలవులకు సంబంధించి రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఇచ్చిన జీవోలో ఉన్న జాబితా ప్రకారం అయితే దీపావళి ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీనే అంటున్నారు, గవర్నమెంట్ చెప్తున్నది. కానీ క్యాలెండర్లో సూర్యోదయ సమయానికి 21వ తేదీన అమావాస్య కనిపిస్తూ ఉండడంతో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు 18వ తేదీ శనివారం, 19వ తేదీ ఆదివారం రావడంతో 20వ తేదీన దీపావళి సెలవు వస్తే 3 రోజులు ఊర్లకు వెళ్దామని కొందరు భావిస్తున్నారు. కాబట్టి సందేహాలకు తావు లేకుండా సెలవు ఎప్పుడో వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది ధనలక్ష్మి పూజ, కేదారి వ్రతం, నరక చతుర్దశి నాడు అభ్యంగన స్నానం సరేసరి. పండితులు చెబుతున్న దాని ప్రకారం సూర్యాస్తమయంలో అమావాస్య తిథి వ్యాప్తి ఉన్నప్పుడు ధనలక్ష్మి పూజ చేసుకొని పండగ జరుపుతూ ఉంటారు. కొన్ని చోట్ల సూర్యోదయ సమయంలో కేదార వ్రతం చేసుకున్న తర్వాత నుంచి పండగగా పరిగణిస్తారు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఆనవాయితీలు ఉండడమే ఈ సందేహాలకు కారణం. అయితే దీపావళి పండగకు అమావాస్య ప్రధానం. ఆ తిథి 20వ తేదీ రాత్రి అంతా ఉంటున్నది. 21వ తేదీ సాయంత్రానికి పాడ్యం వచ్చేస్తున్నది. 21వ తేదీన రాత్రి అమావాస్య ఉండదు. కాబట్టి 20వ తేదీనే దీపావళి జరుపుకోవాలని పండితులు భావిస్తున్నారు, సూచిస్తున్నారట. కమలాకర శర్మ గారు చెప్తున్నారు దీపావళి సోమవారమే అని. సోమవారమే అంటున్నారు అందరు. మరి 21 అన్నది ఎక్కడో దగ్గర ఉన్నట్టున్నది, మండేనే అంటున్నారు అంతా.